దాసులకి, దాసురాలకి, సంఘలతలకి, నాతోటి సహదాసుల సేవకులు కూడా అందరికీ కూడా హృదయపూర్వక వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతులు ఒకసారి పైకి చెప్పి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వెలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. నోరారా మనసారా హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు ఇచ్చిన 10 నిమిషాల్లోనే నేను నడిపిస్తాను. నాతో పాటు ఏకీభవించండి. ఒక కార్యం మీ జీవితంలో జరగాలి. ఏ కృతజ్ఞత కూడికైనా, ఏ ఒక ఈ రీతి కూడికలైనా దేవుడి ఏర్పాటు లేకుండా జరగదు. దేవుడు ప్రణాళికలో మన అందరం పిలువబడిన వారు. హల్లెలూయా. ఒకసారి స్తుతించండి, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. దేవుని ఆత్మలో నింపబడును గాక. పరిశుద్ధాత్మ శక్తితో యేసు నామములో నింపబడును గాక. స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. స్తుతులకు పాత్రలు, స్తుతులకు ఆశీర్వాదమైన మన దేవుడు. నువ్వు స్తుతిస్తుండగానే నీ స్థితిని మార్చే దేవుడు. స్తుతులకు దుఃఖమైన మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. జీవము కలిగిన దేవుడా, సజీవుడానికి వందనాలు ప్రభా. వచ్చిన పెద్దలు నీ వారు, మాట్లాడుతున్నది నీ కుమారుడు ప్రభా. నా నోట నీ వాక్కు నుంచండి. ఏ బిడ్డకి ఏ అవసరంతో వచ్చారో, ఏ కొదువుతో వచ్చారో మాకైతే తెలీదు. ప్రాణాత్మ దేహాలతో నీకు లొంగిపోతున్నా ఉన్నాయా. నీవిచ్చిన ఆయుష్, ఆరోగ్యం నీ కొరకు ఉపయోగిస్తున్నావు. వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని అయా బలపరిచే మాట, ఆదరించే మాట, నెమ్మదిపరిచే మాట, తృప్తిపరిచే మాట, ఆ యొక్క లోకపు మాలిన్యం నుండి పరిశుద్ధపరిచే మాట మీరుగా నేరుగా మాట్లాడి ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించమని నజరేయునికి యేసు నామములో రెండింతలు గల వాడి గల కరగమోలే మీరే మాట్లాడి మీరుగా మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ప్రాంతం నుండి మాతో పాటు మా అన్నయ్యలు అరుణన్ని గారు, కుమార్ గారు వచ్చి ఉన్నారు. మా బాబాయ్ కింద పాట పాడారండి. ఆయన నాగులు కూడా మంచి సింగరు. చాలా గ్రామాల్లో చక్కగా దేవుడు పాటలు పాడుతూ అనేక ఆత్మ రక్షణలోకి నడిపిస్తున్నారు. ఆయన బట్టి దూరం నుంచి తల్లి గారు పిలవగానే వచ్చారు. మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక వందనాలు. మరొకసారి అందరికీ అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి, మాస్టర్ గారికి వందనాలండి. ఓకేనండి. వాక్యం ఇది దేవునికి ఇస్తున్నాం మనం. ఇప్పుడు దాకా పాటలు, ఆరాధన ఉంది, అంతా దేవుళ్ళలోనే. వాక్యము దేవుడే ఉన్నాడు. ఏమైందండి? వెలుగై వచ్చాడు ఆయన. హల్లెలూయా. వాక్యం పలుకుతుండగానే మన హృదయాల్లోకి ఏమవుతుందంటే ఒక శుద్ధీకరణ జరిగింది, ఒక ఆపరేషన్ జరిగింది. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ఈరోజు మీరు ఏ రీతిగా వచ్చి కూర్చున్నా సరే, కొద్దిసేపు ఇంటికాడ ఏ పనులున్నా, రేపు పనులున్నా అవన్నీ విడిచిపెట్టి వాక్యం చెప్తున్నంత వరకు ప్రభువా నాతో మాట్లాడండి, నాలో నీ జీవాన్ని ఇవ్వండి. ఇప్పుడు శరీరానికి ఏంటండి జీవం? శరీరానికి ఆహారం, మన శరీరపరమైన ఆహారం ఈ లోకంలో ఉన్నాయి. ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. ఈలో ఒక స్పిరిట్ ఉంది, శరీరం ఉంది, మనకు 3 ఉన్నాయి. శరీరము, ప్రాణం, బ్లడ్, లోపల స్పిరిట్ ఉంది. ఈ శరీరము, ఈ యొక్క బ్లడ్ అనేది ఒక రోజు చనిపోతాం. శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, ఒక రోజు చనిపోతే. కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ ఎప్పుడు బలపడుతుంది? నువ్వు వాక్యునే కొద్ది నీ ఆత్మ బలపడుతుంది. హల్లెలూయా. మీ ఇంటికి చిరునామా ఏంటి? డోర్కి ఒక అడ్రస్ ఉంటుంది కదమ్మా. ఆధార్ కార్డుల మీద మీకు అడ్రస్లు ఉన్నాయి కదా. మనకు కూడా ఒక చిరునామా ఉంది ఆత్మకు. ఎక్కడ? నీ ఆత్మ ఎక్కడ బలపరచబడుతుంది? నీ ఆత్మ ఎక్కడ ఒత్తిలుచున్నది? నీ ఆత్మ ఎప్పుడు వాక్యం చెప్తుంటే నీ ఆత్మ ఒత్తిలుచున్నది. నీ ఆత్మకు నిలయం మందిరం. మందిరానికి వస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది, మందిరానికి వస్తే సమాధానం ఉంటుంది, మందిరానికి వస్తే నీకు ఆదరణ ఉంటుంది. ఎటువంటి లోకపు మాలిన్యంలో పడొచ్చినా సరే ప్రభు, దేవాది దేవుడైన ప్రభు సేవకుల ద్వారా నువ్వు ఇలా ఉండొచ్చేవేమో, ఈ తలంపులతో ఉండొచ్చేవేమో, ఈ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఈ రీతిగా నీ కుటుంబంలో సమస్యలతో వచ్చి ఉన్నావేమో. కుమార్తె, ఈ విధంగా జీవించు, ఈ సన్మార్గంలో నడు, అప్పుడు నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. పరిశుద్ధంగా జీవించు అని దేవుని సేవకుల ద్వారా
వాక్యంతో మాట్లాడతారు. ఎంత వింటే నీ ఆత్మ అంత బలపడుతుంది. హల్లెలూయా. మాకు నైట్ సెక్షన్ అన్నారు, అంటే స్వార్థ చేస్తాం కదమ్మా, రాజవారం నైట్ సెక్షన్ మీరు వాక్యం చెప్పాలన్నారండి. నేను మన నైట్ ప్రిపేర్ అయ్యాము, నైట్ ఎలాగా ఉంటుంది. అయినప్పటికీ దూర ప్రాంతం నుంచి సేవకులు మనం వాక్యం ఇవ్వాలి. నేను తక్కువ సమయంలో నేను ఎక్కువ చెప్పను, నైట్ ఎలాగా మనం చేస్తాం కాబట్టి సేవకులకు మనం ఇవ్వాలి. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం ఒక చిన్న మాట చెప్పి నేను ముందు తీసుకెళ్తాను మిమ్మల్ని. మీరు ఆసక్తితో వినాలి. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక